మధురమయ్య ఎక్కడ? తెలీదు. తెలిసినా నీకు చెప్పను. నా బ్యాక్గ్రౌండ్ చూసావా? నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఉంటే నాకు మా అమ్మ ఆశీర్వాదం, రూపా బనియాన్ మరియు అండర్వేర్ ఉన్నాయరా. రూపా ఇప్పుడు రండి రా. అన్నా నా మాటేనా? వద్దనా 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 అన్నా, పోదాం పదన్నా. వద్దనా నా మాటేనా అన్నా? అన్నా వాడు రూపా బనీన్లు అండర్వేర్లు వాడుతున్నానా? He's right. అన్నా వద్దనా నా మాటేనా? పదనా. మీరు వాడండి రూపా బనియాన్లు మరియు అండర్వేర్ దమ్మున్న మగాళ్ళ కోసం. వస్తున్నా బాబు, నీ దగ్గరికి వస్తున్నా. మీ మెయింటెనెన్స్ ఏడ్చెట్టుందండి. ఇలా అయితే లిఫ్ట్ లో కాదు, జీవితంలో కూడా పైకి వెళ్ళలేదు. అది కాదండి నేను మీరు తప్పుకుంటే నేను ఆఫీస్కి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. శేఖర్ బాబు, ఆ. ఇలా రోజు లిఫ్ట్ పని చెప్పితే మనం ఏమవుతాం చెప్పు? నువ్వు స్లిమ్ అవుతావు, నేను లేట్ అవుతాను. Shekhar, where are you? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but Where is your MD? actually correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. Come in. శేఖర్ వచ్చాడా? రాలేదు సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేముంటుంది? మధు, ఆడవాళ్ళు చేయడానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్ శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్ళే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు. అయినా ఎండి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడో? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా? నువ్వెన్నైనా చెప్పు శేఖర్, ఆర్ ఎండి ఇస్ ఎ మేల్ చావనిస్టిక్ పిగ్. హీస్ ఆల్వేస్ డిస్కరేజింగ్ ఉమెన్.
అమ్మాయి గారు ఏదో అంటున్నారు. మర్చిపోయా. బంగారు, నేను అదే చెప్తున్నా. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోవాలి. ఓకే? ముద్ద నచ్చిందా? అంటే నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసా? నేను ఎప్పుడు రూపా బనియాను మరియు హలో, నేను రా సీను మాట్లాడుతున్నాను. చెప్పరా సీను. ఏంట్రా నా రిసెప్షన్ మర్చిపోయారా ఏంటి? మర్చిపోవడం ఏంట్రా, ఆల్రెడీ దారిలో ఉన్నావు. చెప్పరా. మరి ట్రాఫిక్ సౌండ్ వినపట్లేదే? ఇప్పుడు నీకు ట్రాఫిక్ సౌండ్ కావాలి అంతే కదా? రే నువ్వు ఇలాంటి కహానీలు చెప్తావనే నేను ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను రా. లేదే, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అమ్మాయి రెడీ అయినట్టు రెడీ అవుతున్నాడు. నేనేం చేయను, నువ్వు ఫోన్ పెట్టు. శేఖర్, ఇంకా ఎంతసేపు? ఎలా ఉన్నాను? ముద్దొస్తున్నావురా. కొట్టిపోయినా? ఎప్పుడు చూసినా చూసారా, రిసెప్షన్ అనగానే పుట్టోడు ఏ లెవెల్లో రెడీ అయ్యి వచ్చాడో. అసలు ఈయన ఏం చేయాలంటారండి? ఇగ్నోర్ చేయాలి. ఓకే సార్, తప్పకుండా సార్. మా ఎండి గారు వచ్చే టైం అయింది. నేనేనా ఎండిని? సార్ మీరా? గుర్తుపట్టలేదు కదా? అస్సలు గుర్తుపట్టలేదు సార్. ఇంపాసిబుల్. నువ్వేంటే ఏంటి డ్రెస్ ఇది? ప్యాంటాలూన్లో డిస్కౌంట్ ఇస్తున్నారు చూడలేదా? సార్ మీరు చూసారా? చూసారా? వాట్ యు మీన్? షాపింగ్ కూడా చేశా. చాలా బాగుంది సార్. యా, కాస్ట్యూమ్స్ అయినా కాన్సెప్ట్స్ అయినా నెవర్ కంపీట్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు, ఊదేస్తా. శేఖర్ ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా బాబు, ట్రాఫిక్. బావగారు, అరే ఇతను నా బామర్ది ఆనంద్. హలో. ఇంకేంటి, మంచి కాఫీ లాంటి బాబు దొరికాడరా నీకు? శేఖర్, అలాంటి అతను ఫీల్ అవ్వడా? ఏ సార్, మీరు ఫీల్ అయ్యారా? లేదండి. లేదంట. హర్ట్ అయ్యాను. ఇప్పుడు చూసుకోరా మీ బామర్దిని. రిసెప్షన్ చాలా బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ. అదర్ కొట్టేశాడు. వాళ్ళిద్దరి జంట భలే ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మన ట్రెండ్ ఫాలో అయ్యారు. రియలీ? యో బేబీ, రాత్రిలో నేను ఏం చెప్పినా ఓకే అంటావు కదా? వాట్ యు మీన్ మధు? నా ప్రేమలో స్వార్థం లేదురా. అయితే ఓ పని చేయి, ఈరోజు నువ్వు హాల్లో పడుకో. మధు మధు, నాలో స్వార్థం లేదు, కానీ హాల్లో దోమలు ఉన్నాయి. హాల్లో పడుకుంటే ఎలా నువ్వు మధు? స్నానం చేసి. అమ్మా మధురిమా, ఈవిడ ఒకత్తి సరిగ్గా పనిలో ఉన్నప్పుడే పని కట్టుకుని మరి డిస్టర్బ్ చేస్తుంది. మధు ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఎక్కడా, తమరు పడుకునెత్తేగా. జోకులు వేయాలంటే శేఖర్ తర్వాతే ఇంకెవరైనా. అవును, ఈవిడ ఇదిగో కరెక్ట్గా అమ్మ తెలుసు. కొబ్బరికాయ పచ్చడి. లతగారండి, మా భోజనాలు అయిపోయినాయండి. ఇది మీకోసం కాదండి, పొద్దున మా ఆయన టిఫిన్ లోకి. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా. ఏమండి లతగారు, ఇంకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పండి. ఆహా, ఇంకేం వద్దు బాబు. ఆలోచించండి. పొద్దున ఏ కర్రీ బాగో కాఫీ పొడో అవసరం ఉంటుంది కదా. మధు, నీకేమన్నా కావాలంటే నన్ను ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. రైట్ రైట్ రైట్. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. 1 వీక్ కులు మనాలి అంట. సారీ రా, పెళ్ళైన తర్వాత మన హనీమూన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్. అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్, అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ అర్పాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి, తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే.